బాబూజీ మహారాజ్ గారు ఒక విస్పర్ అనేది రామచంద్ర మిషన్ యొక్క వెరీ 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 స్పెషల్ సబ్జెక్ట్. దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. మీకు కావాలంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఆ విస్పర్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చెప్తాను అదేంటనేసి. సో ఆ విస్పర్లో ఏం చెప్తారంటే, భూమి మీద కొన్ని ప్రదేశాలలో వాతావరణం అంతా కూడా విద్వేషపూరిత ప్రభావాలతో నిండి ఉంది. దానివల్ల ఆ ఏరియాలో ప్రజలు ఎక్కువగా ఘర్షణకు, తీవ్ర మానసిక సంఘర్షణకు అండ్ పరస్పర ఘర్షణకు కూడా దిగుతూ ఉంటారు. సో ఇది వాతావరణంలో ఉన్న కాలుష్యం యొక్క ప్రభావము. అది మెల్లగా తొలగిపోతే తప్ప ఆ ఏరియాలో ప్రజలు ప్రశాంతంగా తయారు కాలేరని చెప్పారనమాట. సో అట్లాగే మనం చాలా ఏరియాస్లో చూస్తుంటాం, చాలా ప్రదేశాలకు మనం వెళ్తే కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటాం, కొద్దిగా అగ్రెషన్ ఫీల్ అవుతుంటాం, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా వాతావరణం కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. సో ఆది మానవుడు ఉన్న టైంలో వాతావరణం అంతా కూడా జంతు ప్రవర్తనతో ఉంటూ మనిషి తన విచక్షణను, వివేకాన్ని కూడా తొందరగా కోల్పోయేటట్టు ఉండేదంట. సో మెల్లమెల్లగా మహాపురుషులందరూ ఒక్కొక్కరుగా వస్తూ వాతావరణాన్ని శుభ్రపరుస్తూ మెల్లమెల్లగా గ్రహాలను కూడా శుద్ధి చేస్తూ వస్తున్నందువల్ల ఆ ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది. స్టిల్ ఇప్పటికీ భూమి మీద కొన్ని ప్రదేశాల్లో ఆ ప్రభావం ఉందని చెప్పారనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో మనము ధ్యానం చేస్తూ మన అంతరంగంలో ఉన్న భగవంతుని శక్తిని మేల్కొలుపుతూ, మన అంతరంగంలో ఉన్న భగవంతుని చైతన్యాన్ని, ప్రేమను, ఆప్యాయతను మేల్కొలుపుతూ ఆ ప్రభావాన్ని మన చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తరించగలిగితే దాన్ని ఆరా అని అంటారు. అండ్ ఆల్సో ఎగ్రిగోర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు అనమాట. సో మనం ఆ ఎగ్రిగోర్ ఎఫెక్ట్ కనుక తీసుకొస్తూ ఉంటే అది పక్కనున్న వాళ్ళను చాలా సాత్వికంగా తయారు చేస్తూ, చాలా కూల్గా తయారు చేస్తూ, మెల్లమెల్లగా దాని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపిస్తూ ఆ విద్వేషపూరిత వాతావరణం ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. ప్రజల్లో శాంత స్వభావం వస్తుంది అని చెప్పారనమాట. సో లోక కళ్యాణాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయంలో మెడిటేషన్ చేస్తూ తమను తాము చేంజ్ చేసుకుంటూ తమలో ఉన్న ఆ భగవంతుని తత్వాన్ని, తమలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని కనుక ప్రపంచమంతా విస్తరించేటట్టు చేయగలిగితే మీరు మానవాళికి ఒక పెద్ద సేవ చేసినట్టే. ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది డిసెంబర్ 21 రాబోతుంది. సో ఆ డిసెంబర్ 21కి మేము ధ్యానాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. హార్ట్ఫుల్నెస్లో గురువు గారి దగ్గర నుండి వచ్చే ఒక దివ్యమైన ప్రాణాహుతి శక్తి అనేది మనలో ఆత్మ చైతన్యాన్ని, మనలో ఉన్న భగవంతుని కృపను, ప్రేమను, ఆప్యాయతను అంతా కూడా చాలా వేగంగా అవేకం చేస్తూ మనల్ని అద్భుతమైన దైవాంశ సంబుద్ధులుగా మార్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కావచ్చు, ఇంకో మెడిటేషన్ కావచ్చు, మీరు వాతావరణం బాగుండాలని కృషి చేస్తూ మీలో ఉన్న ఆ పట్టుదలని, మీలో ఉన్న ఆ సంఘం పట్ల ఉన్న బాధ్యతని, ధ్యానాన్ని మీరు పాటిస్తూ 10 మందికి చెప్పడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రపంచ ధ్యాన దినోత్సవం రాబోతుంది. మీరు కూడా మీ వంతుగా ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి సహకారం అందిస్తారని కోరుకుంటూ మెడిటేట్ అండ్ క్రియేట్ ఏ పాజిటివ్ వైబ్.